ఓం శుభంకర్యే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం శ్రీ శుభంకర్యై నమః. అక్టోబర్ 17 పౌర్ణమి తరువాత ఈ యొక్క ద్వితీయార్ధములో మధురమైనటువంటి కొన్ని క్షణములు అక్టోబర్ 17 నుంచి 22వ తారీఖు ఈ 5 రోజులలో ఎప్పుడైనా కూడా సంభవించవచ్చు. అతి మధురమైనటువంటి క్షణములుగా మీరు వీటిని గుర్తించవలసి వస్తుంది. ఎందుకంటే చాలా ఆనందంగా ఉంటారు. ఇష్టమైనటువంటి వారిని కలవటము, వారితో సమయాన్ని వెచ్చించటము, అలాగే వారితో కొన్ని విషయాలను చర్చించటము ద్వారా మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది. సమాజం పట్ల బాధ్యతను కూడా వృషభ రాశి జాతకులు పెంచుకునేటువంటి సందర్భము ఈ అక్టోబర్ మాసములో వృషభ రాశి వారికి స్పష్టంగా గోచరిస్తోంది. ప్రేమ వ్యవహారాల యందు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. కుజుడి యొక్క ప్రభావము చేత ఈ యొక్క ఎవరైనా ప్రేమలు ఇత్యాది వాటిని ప్రదర్శించి ఆకర్షించాలి అని అనుకున్నటువంటి వారికి ఎదురు దెబ్బలు తగిలేటువంటి సందర్భాలు ఉంటాయి. మోసపోతారు, లేకపోతే మోసం చేస్తారు కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలైనా పురుషులైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. సోదరులతో ఇందాక కూడా చెప్పాను, అంటే మన చెల్లెళ్లతో కానీ అక్కలతో కానీ వాళ్ళతో విభేదాలకి దూరంగా ఉండండి. ఏదో బావగారు అనొచ్చు గట్టిగా, కానీ సర్దిపుచ్చుకొని మన కుటుంబమే కదా కొంత జాగ్రత్తగా తగ్గి వెళితే మనకి మంచి ఫలితమే తప్ప చెడు ఫలితం అయితే రాదు. అలాగే కూర్చున్న చోటకి ఈ పౌర్ణమి తర్వాత కొన్ని వచ్చి పడతాయి. అవి అదృష్టాలుగా మీరు భావించాలి. ఈ యొక్క అక్టోబర్లో పౌర్ణమి తర్వాత వృత్తి వ్యాపారాల యందు ఉన్నటువంటి వారికి కూడా ఆర్థికపరమైనటువంటి లాభములు చేకూరుతాయి. స్వర్ణయుగముగా ఉంటుంది. విశ్వసించండి, ఎవరి జోలికి కూడా మీరు వెళ్ళొద్దు. ముఖ్యంగా శత్రువులని పెంచుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి జాతకులు. అలాగే సేవా దృక్పథంతో ఉండండి. సేవా దృక్పథంతో నేను ఎవరికి చెప్పినా అదే చెప్తాము. ఏదో మేము అన్ని రకాలుగా కూడా ఈ యొక్క సేవా మార్గమే చాలా ఉత్తమమని మీ అందరికీ తెలిసిన విషయమే నాకు తెలుసు. నాకేమీ గొప్పగా వేరే విషయం తెలుసు అని నేను అనుకోవట్లా. కానీ ఎటువంటి పూజా క్రతువులని మనం ఆచరించినా సేవతో చేయటమే మన యొక్క భావన సత్ఫలితాలను ఇస్తుంది. కాబట్టి సేవా దృక్పథంగా ఉండండి. సేవలని ప్రోత్సహించండి. తల్లిదండ్రులకి సేవ చేయండి, గురువుకి సేవ చేయండి. ఆర్థికముగా మీకు తెలిసినటువంటి వారు ఎవరైనా చితికిపోయి ఉంటే, ఇబ్బంది పడుతుంటే అటువంటి వారికి సహకారం చేయండి. తద్వారా మంగళము మీకు ప్రాప్తి చెందుతుంది. తప్పనిసరిగా ఈ యొక్క అక్టోబర్ మాసములో వృషభ రాశి జాతకులు అమ్మవారిని ఆరాధన చేయటం చాలా విశేషం. అమ్మవారిని దుర్గాయై నమః అనేటువంటి ఒక నామముతో ఈ యొక్క దేవీ నవరాత్రులు అక్టోబర్ 3 నుంచి 12వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా దకార దుర్గా సహస్రనామంతో కానీ దుర్గా అష్టోత్తరముతో కానీ అమ్మవారిని ఆరాధన చేయండి. అమ్మవారి దేవాలయాలలో అన్నదానము కానీ చీర సమర్పణ కానీ హోమాది కార్యక్రమాలని వృషభ రాశి వారు చేయించుకోండి. నిజంగా చండీ సప్తశతి యాగాలు చేసే వాళ్ళకి తెలుస్తుంది. మన ఇళ్లలో మనం చేసుకోవాలన్నా ఒక చండీ హోమం మినిమం ఎంత లేదన్నా సరే ఒక 15,000 నుంచి 20,000 ఖర్చు అవుతుంది. ఇంకా తక్కువ అంటే 10,000 ఖర్చు అవుతుంది. లేదు కొంత వైభవంగా చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి నలుగురు పండితులతో చేసుకోవాలి అనుకుంటే 50,000 కదండి. ఒక పారాయణ, ఒక హోమం. 9 పారాయణలు చేయాలంటే చాలా తీసుకుంటారు. ఈ శరన్నవరాత్రి శరత్కాలే మహాపూజలు కొన్ని ఉంటాయి తెలుసు కదా, మహాపూజలు అంటూ ఉంటాయి. అటువంటి పూజా ఫలితాన్ని శరత్కాలంలో ఇస్తుంది. కాబట్టి ఆశ్వీజ మాసంలో శరదృతువు వార్షికం అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చింది. ఈ సంవత్సర కాలంలో ఈ 9 రోజులు శతచండీ యాగంలో ఎవరమైనా సరే
చక్కగా సంప్రదించి పాల్గొంటే వాళ్ళ గోత్రనామాలను ముందుగా నమోదు చేసుకుంటాం. ఎందుకంటే ఎక్కువ మందిని పెంచుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే చేయించాలిగా, వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు మనం కూర్చోబెట్టి చేయించాలి. ఏదో జరిగిపోయిందండి అని అనలేము. అమ్మవారితో నేను ఇంత చెప్పినాక నేను ఆడుకోకూడదు, ఇంత చెప్పాక వాళ్ళు కూడా ఆకతాయితనంగా పాల్గొకూడదు. సో దాని శక్తి రెండు పక్కలా ఉంటుంది. నాకు ఆ భయం ఉండాలి, చేసుకునే వాళ్ళకి ఆ భక్తి ఉండాలి. అలాంటప్పుడే యాగం యొక్క ఫలితము వాళ్ళకి అందుతుంది. కాబట్టి ఈ యొక్క శరన్నవరాత్రుల్లో శుభంకరి దేవస్థానంలో, మన సాయినగర్ ప్రగతి నగర్లో మన దేవస్థానం ఉంది కదా, అక్కడ హైదరాబాద్లో, అక్కడ మనం ఈ యొక్క యాగాన్ని ఈ యొక్క అక్టోబర్ 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు విజయదశమి పర్యంతము చక్కగా వైభవంగా చేస్తున్నాము. వివరాలు కావాల్సిన అనుకున్న వాళ్ళు చక్కగా సంప్రదించవచ్చు. సంప్రదిస్తే వాళ్ళకి ఆ వివరాలు చెప్తారు. దాని ప్రకారంగా వాళ్ళు యాగంలో పాల్గొనేటువంటి ప్రయత్నాన్ని చేయవచ్చు. ఈ యొక్క శతచండీ యాగం 3వ తారీఖు నుంచి మొదటి రోజు 3వ తారీఖున గణపతి పూజ, దీక్షాధారణ, అలాగే నవకలశ స్థాపన, అంకురారోపణ, అఖండ దీపారాధన. ప్రతిరోజు కూడా 3 అంటే ఒక 3 బ్రాహ్మలు 9 సార్లు చండీ సప్తశతి పారాయణ చేస్తారు. ఒక హోమం చేస్తారు. పారాయణ సమయము మొదటి రోజు కొంత ఆలస్యం అవ్వచ్చు కార్యక్రమాల రీత్యా. 2వ రోజు నుంచి ఉదయం 6 గంటలకి పారాయణ, 9 గంటలకి హోమం. 9 గంటలు అంటే అది హోమం అయ్యేటప్పటికి 11:30 అవుతుంది. 11:30కి అమ్మవారికి త్రిశతి నామార్చన, మధ్యాహ్న కాల అర్చన. అదైన తర్వాత కొంచెం పలహారము, విశ్రాంతి. దాని తర్వాత సాయంకాలం మళ్ళీ 5 గంటల నుంచి 6:30 గంటల వరకు చండీ సప్తశతి పారాయణ. 6 గంటల నుంచి శ్రీచక్రానికి అభిషేకము, చతుషష్ఠి ఉపచార పూజ, మహామంగళహారతి, తీర్థప్రసాద సేవ ఉంటాయి. దీంతో అంగంగా ఆయా రోజులలో ఆయా నక్షత్రాల ప్రకారంగా ఉండేటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. విజయదశమి రోజున మనకి ఈ యొక్క చండీ యాగము ఆ రోజున ఉదయం ఉంటుంది. హోమమైన తర్వాత మహాపూర్ణాహుతి, బలిప్రదానము, అలాగే నవకలశ ఉద్వాసన, ఆ యొక్క నవదుర్గా కలశల యొక్క జలముతో అమ్మవారికిను మరియు భక్తులకి సంప్రోక్షణ. ఇంత విశేషమైనటువంటి శతచండీ యాగము యొక్క హోమరక్షాధారణ నేను చెప్తున్నాను ఘంటాపదంగా. ఎవరైతే గనక ఈ హోమ భస్మాన్ని తీసుకుంటారో అటువంటి వారికి ఎన్ని సమస్యలున్నా తొలుగుతాయి, రాసి పెట్టుకోవచ్చు. వారు నిశ్చల భక్తితో దాన్ని గనక పొందితే అమ్మవారి అనుగ్రహాన్ని వారు అతి సులభంగా పొందవచ్చు. కాబట్టి ఆ హోమరక్షాధారణ తర్వాత చక్కగా ఎవరైతే ఈ యజ్ఞానికి సహకరించినటువంటి దాతలు ఉంటారో వారందరికీ విశేషమైన ప్రసాదం. ఆ తర్వాత బ్రాహ్మలకి ఆశీర్వచనం. అంత కర్తువు చేయించినప్పుడు బ్రహ్మని పూజ చేయాలి కదా, బ్రాహ్మలకి ఆశీర్వచనం. సాయంకాలము శమీ వృక్ష సన్నిధిలో లలితాపారాయణ, శమీ వృక్ష పూజ. ఈ ఆయుధాలు మనలో ఉన్నటువంటి ఏవైతే గనక రాగద్వేషాలు ఇవన్నీ కూడా ఆయుధాలే, ఇవన్నీ కూడా జడాయుధాలు. ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగపడకూడదు. కామక్రోధ మదమాత్సల్యాలు ఇవన్నీ కూడా ఆయుధాలే. ఈ ఆయుధాలన్నిటినీ కూడా అనవసరంగా మనం ప్రదర్శించకుండా ఆ యొక్క శమీ వృక్ష సన్నిధిలో విడిచిపెట్టి ఉండాలి. రాగద్వేషాలు ఉండాలి, కామక్రోధాలు ఉండాలి, కానీ అవి మితంగా ఉండాలి, అమితంగా ఉండకూడదు. సో మనకు తెలియకుండా ఒక్కొక్కసారి అమితంగా వెళ్ళిపోతూ ఉంటాయి. సో అటువంటి బుద్ధితత్వాలన్నిటి, చెడు తత్వాలని అమ్మవారి సన్నిధికి వదిలి ఆ అమ్మవారి దగ్గర నుంచి మంచి తత్వాన్ని తీసుకుని విజయాన్ని పొందవచ్చు. దాని విజయదశమితో ఈ యాగం పూర్తవుతుంది. 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు అక్టోబర్ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.